మనం హోటల్కి పోయినాం అనుకోండి, అక్కడ పని చేసేటోళ్ళు వచ్చి వాళ్ళ తాన ఏమేమి ఉన్నాయో మొత్తం లిస్టు చదివి చెప్తారు. చదువుకునే బడులు కాలేజీల్లో అయితే ఏ రోజు ఏం పెడతారో లిస్టు రాసి గోడకు అతికిస్తారు. ఒకనాడు చికెను, ఇంకోనాడు కోడిగుడ్డు, ఇంకోనాడు బిర్యానీ ఇట్లా రాసి పెడతారు. ఏ కాలేజీలకు పోయినా కోడి చికెను, మేక మటను పెడతారు. కానీ మన తెలంగాణలో కొత్త రకం వంటకాలు పెడుతున్నారట. అవి చూస్తే నోట్ల ఊరిళ్ళు వస్తాయట. మీరు కూడా చూడుండ్రి. ఆగురాగుర్రి, అప్పుడే ఊరిళ్ళు రాయకుండ్రి. ఇది చూసినాక ఊరిళ్ళు కాదు, వాంతులు వస్తాయి. పగటాలకు తిన్నది కూడా కడుపులోకి వెళ్ళి బయటికి వస్తుంది. ఎందుకంటే ఆ వంటకాలు ఇవే: బల్లి బజ్జీ, చిట్టెలక చట్నీ, పురుగుల పప్పు, పిల్లి పలావ్, పసుపు నీళ్ళ చారు, కోతుల నీళ్లు. ఇష్టవ్వా, మనుషులు తింటారా ఇవన్నీ అని అనుకోకుండ్రి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇవే నడుస్తున్నాయట. హస్తం పార్టీ వారి హాస్టల్ మెనూ అని కార్ పాటోలు ఓ పోస్టర్ తయారు చేసి తిప్పుతున్నారు. ఎందుకంటే మొన్న జేఎన్టీయూ హాస్టల్లో ఒకనాడు చట్నీలా ఎలకబడ్డది, ఇంకోనాడు పిల్లొచ్చి తిండి తినిపోయింది. నిన్ననేమో అన్నంలో పురుగులు వచ్చినాయి. అంతకు మొదలు ఓ గురుకుల బడిలా కూరల బల్లివడి పొలగాళ్ళందరూ దావకాళ్ళ పడ్డారు. దానికి మొదలు నల్గొండ జిల్లాల నీళ్ల ట్యాంకుల కోతులు చచ్చిపోతే 10 దినాలు ఊరోళ్ళు అవే నీళ్లు తాగిండ్రు. ఇట్లా ఒకనాడు కాకుంటే ఇంకోనాడు ఏదో ఒకటి అయితేనే ఉన్నది. హాస్టళ్ల గురించి చదువుల మంత్రి పట్టించుకోడాయే, మంచినీళ్ళలో కోతులు చచ్చిపోతే పంచాయతీల మంత్రి మేడం పట్టించుకోదాయే. అయినా గా చైనోళ్ళు, జపానోళ్ళు ఎల్కలు, బల్లులు, పిల్లులు, కోతులు అన్ని కోసుక తింటారట. పురుగులను కూడా ఈడ్చిపెట్టరని అంటుంటారు. మన కాడ కోళ్ళు, మేకల రేట్లు మస్తు పెరిగిపాయే. అందుకే ఇప్పుడు వాళ్ళ వంటకాలను మనోళ్లకు అలవాటు చేయాలని సర్కారోళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరు కావచ్చునని కొందరు అంటున్నారు. కానీ మొదలు మంత్రుల కాడనే మొదలు పెడితే మంచిగుండు. చదువుకునే పొలగాన్లు ఊర్లలో ఉండేటోళ్లకు పెట్టే వరకు ఆగమాగమై దావకాన్లలో పడుతున్నారని ఇంకొందరు చెప్తున్నారు.